మున్నూరు కాపు సంఘ అభివృద్ధి కోసం మెదక్ ఎంపీ రఘునందన్ రావు తన నిధుల నుంచి 10 లక్షల రూపాయలు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని సిద్దిపేట మున్నూరు కాపు సంఘం సలహా మండలి సభ్యులు భూమయ్య తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మున్నూరు కాపు సంఘంలో అదనపు గదుల నిర్మాణానికి 10 లక్షల రూపాయల ప్రొసీడింగ్ ను ఎంపీ చేతుల మీదుగా అందుకున్నామని అన్నారు. ఈ రోజు వాస్తవంగా మా సిద్దిపేట మున్నూరు కాపు సంక్షేమ సంఘం యొక్క శుభదినం అనుకుంటున్నాము. చాలా రోజుల నుంచి ఈ సంఘం యొక్క అభివృద్ధి కోసం చాలా అందరూ సభ్యులు సహకరించారు. అందరూ రాజకీయ నాయకులు కూడా చాలా సహకరించారు. ప్రస్తుతము ఈరోజు ఎందుకు శుభదినం అనుకుంటున్నామంటే మాజీ అధ్యక్షులు శ్రీ నీలం యాదగిరి గారు సర్వసభ్య సమావేశంలో ఎంపీ గారు ఒక 20 లక్షలు ఇస్తా అన్నాడని చెప్పిండు. దానికి అనుగుణంగా ఇవాళ ఎంపీ గారే పిలిచి మా సలహా మండలిని సంఘ సభ్యులను మరియు మాజీ అధ్యక్షుడు శ్రీ నీలం యాదగిరిని కూడా దుబ్బాకకు పిలిచి ఎంపీ గారు 10 లక్షలు మాకు శాంక్షన్ చేసి ఇచ్చింది. ఈ భవనం యొక్క అభివృద్ధి కోసము వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాల కోసం 10 లక్షలు శాంక్షన్ చేసిండు. ఇంకొక 10 లక్షలు మార్చి ఫస్ట్ వీక్లో ఇస్తా అని చెప్పి వాగ్దానం చేసిండు. వారికి మన సిద్దిపేట మున్నూరు కాపు సంఘం యొక్క తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇంత కృషి చేసి ఎంపీ గారిని ఒప్పించి 10 లక్షలు ఇప్పుడు తెప్పించి ఇంకో 10 లక్షలు తెప్పిస్తానడు. ఆ 10 లక్షలు అదనంగా కూడా తెప్పించే ఒక మాట ఇచ్చినటువంటి మాజీ అధ్యక్షుడు నీలం యాదగిరి గారు కూడా మేము సంఘం సభ్యుల తరఫున సలహా మండలి ద్వారా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అయితే మేమంతా సభ్యులము, సంఘము 11 మందితో ప్రారంభమైన ఈ యొక్క మున్నూరు కాపు సిద్దిపేట సంక్షేమ సంఘము ఇవాళ 264 మంది సభ్యులతోని ఆనందమయంగా నడుస్తుంది. ఒకే తాటి మీద ఒకే మాట మీద కుల అభివృద్ధి కోసం మనం ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇంతకు ముందున్న ప్రెసిడెంట్ మాకు హామీ ఇచ్చిండు, ఎంపీ దగ్గరికి పోయి నేను నిధులు తీసుకొస్తాను అని చెప్పిండు. మొన్న జనరల్ బాడీ మీటింగ్లో అడిగినాం, తెస్తా అన్నది ఏమైంది అనేది. తప్పకుండా తెస్తా అని చెప్పిండు. అంటే అంతకన్నా ముందు ఒక 20 లక్షలు తీసుకొస్తా అని చెప్పిండు మాకు. అయితే ఈ మధ్యలో ఎక్సర్సైజ్ బాగా చేసి ఎంపీ గారి దగ్గర పోయి ఒక 10 లక్షల ప్రొసీడింగ్ తీసుకొని ఇలా మమ్మల్ని పిలిపించారు. మా సలహా సంఘం పెద్ద మనుషులందరినీ ప్లస్ మమ్మల్ని కూడా గౌరవ సభ్యులందరినీ పిలుచుకొని పోయారు. ఇలా ఎంపీ గారి దగ్గర ప్రొసీడింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఆ ప్రొసీడింగ్ కూడా మీకు ఇస్తారు. ఆయన ఏమన్నాడంటే ఇప్పుడు ఒక 10 lakhs ప్రొసీడింగ్ ఇస్తున్నా, మార్చ్ ఎండింగ్ వరకు ఇంకో 10 lakhs వరకు మీకు ఇస్తాను, తప్పకుండా ఇస్తాను అని చెప్పేసి మాట ఇచ్చిండు. అక్కడ ఆయనకు థ్యాంక్స్ చెప్పి ఇక్కడికి వచ్చి ఈ తీసుకొచ్చిన ఆయనకు ఇచ్చిన ఆయనకు థ్యాంక్స్ చెప్పాలని చెప్పేసి మా గౌరవ సభ్యులు మా పెద్ద మనుషులతో డిస్కస్ చేస్తే మా పెద్ద మనుషులు అందరం కలిసి అవును మనం కమ్యూనికేషన్ సమాజానికి అందరికీ నమస్కారం. ఈరోజు వాస్తవంగా మా సిద్దిపేట మున్నూరు కాపు సంక్షేమ సంఘం యొక్క శుభదినం అనుకుంటున్నాము. చాలా రోజుల నుంచి ఈ సంఘం యొక్క అభివృద్ధి కోసం చాలా అందరూ సభ్యులు సహకరించారు. అందరూ రాజకీయ నాయకులు కూడా చాలా సహకరించారు. ప్రస్తుతము ఈరోజు ఎందుకు శుభదినం అనుకుంటున్నామంటే మాజీ అధ్యక్షులు శ్రీ నీలం యాదగిరి గారు సర్వసభ్య సమావేశంలో ఎంపీ గారు ఒక 20 లక్షలు ఇస్తా అన్నాడని చెప్పిండు. దానికి అనుగుణంగా ఇవాళ ఎంపీ గారే పిలిచి మా సలహా మండలిని సంఘ సభ్యులను మరియు మాజీ అధ్యక్షుడు శ్రీ నీలం యాదగిరిని కూడా దుబ్బాకకు పిలిచి ఎంపీ గారు 10 లక్షలు మాకు శాంక్షన్ చేసి ఇచ్చింది. ఈ భవనం యొక్క అభివృద్ధి కోసము వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాల కోసం 10 లక్షలు శాంక్షన్ చేసిండు. ఇంకొక 10 లక్షలు మార్చి ఫస్ట్ వీక్లో ఇస్తా అని చెప్పి వాగ్దానం చేసిండు. వారికి మన సిద్దిపేట మున్నూరు కాపు సంఘం యొక్క తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇంత కృషి చేసి ఎంపీ గారిని ఒప్పించి 10 లక్షలు ఇప్పుడు తెప్పించి ఇంకో 10 లక్షలు తెప్పిస్తానడు. ఆ 10 లక్షలు అదనంగా కూడా తెప్పించే ఒక మాట ఇచ్చినటువంటి మాజీ అధ్యక్షుడు నీలం యాదగిరి గారు కూడా మేము సంఘం సభ్యుల తరఫున సలహా మండలి ద్వారా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అయితే మేమంతా సభ్యులము, సంఘము 11 మందితో ప్రారంభమైన ఈ యొక్క మున్నూరు కాపు సిద్దిపేట సంక్షేమ సంఘము ఇవాళ 264 మంది సభ్యులతోని ఆనందమయంగా నడుస్తుంది.
ఒకే తాటి మీద ఒకే మాట మీద కుల అభివృద్ధి కోసం మనం ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అని ఈరోజు గౌరవ మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ రంగనాథరావు గారు దుబ్బాకకు మమ్మల్ని పిలిచి మా మున్నూరు కాపు సంక్షేమ సంఘానికి 20 లక్షలు ఇస్తానని ప్రామిస్ చేసి ఒప్పుకొని 10 లక్షల రూపాయలు శాంక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మిగతా 10 లక్షలు కూడా మార్చిలో రిలీజ్ చేస్తున్నారు. ఇంకా అవసరమైతే అదనపు నిధులు కూడా ఇచ్చి సంఘం అభివృద్ధికి తోడ్పడతానని చెప్పినారు. దీనికి మా మాజీ అధ్యక్షులు నీలం యాదగిరి గారు ఎలక్షన్ ఆయన 2024లో జిల్లా పట్టణ అధ్యక్షుడిగా ఎన్నికైనాడు. అప్పటి నుంచి విశేష కృషి చేసి 20 లక్షల రూపాయలు ఇప్పేయడానికి కృషి చేసినాడు. ఆ ఫలితమే ఈరోజు 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మిగతా 10 లక్షలు కూడా ఇస్తానన్నారు. దీని అందరికీ కూడా నీలం యాదగిరి గారు కాకుండా మళ్ళా సిద్దిపేట జిల్లా బీజేవైఎం అధ్యక్షులు నీలం దినేష్ గారు కూడా బాగా కృషి చేసినారు. దీనికి ప్రత్యేకంగా మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందరావు గారికి మరియు మాజీ అధ్యక్షులు నీలం యాదగిరి గారికి దీనికి కృషి చేసిన దినేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా సంఘం తరఫున తెలియజేస్తూ ఉన్నాం. ఇలాగే సంఘం అభివృద్ధికి అందరం కూడా పాటుపడి సంఘాన్ని ఏకతాటిపై తెచ్చి మనం అందరం బాగా చేసుకోవాలని కోరుచు, మరియు మా ఎలక్షన్స్ కూడా ఫిబ్రవరి 1 ఆదివారం రోజున ఎలక్షన్ కూడా కంటెస్ట్ చేసినాము. ఆ రోజు కూడా ఎలక్షన్ జరుగుతూ ఉంది. దానికి కూడా అందరికీ సర్క్యులర్ కూడా పంపించాము. ఎలక్షన్ కూడా తొందరలోనే ఫస్ట్ నాడు జరిగి కొత్త కార్యవర్గం ఏర్పాటు అవుతుందని తెలియజేస్తాము.